అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు స్థానిక జ్యోతి కాలనీ 20వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనేటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు శ్రీ వినోద్ గారు, అదేవిధంగా సాల్మన్ రాజు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసారు భాస్కర్ రావు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పట్టణ అధ్యక్షులు, ఇతర నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమం, జనసేన పార్టీకి చెందినటువంటి పట్టణ అధ్యక్షులు, ఇతర నాయకులు అందరూ కలిసి మొత్తం ఇంటింటికి వెళతా ఉన్నాం. ఇవాళ ప్రజలందరిలోనూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడతా ఉంది. ఏదైతే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ప్రకటించినటువంటి పెన్షన్లు 4,000 ఏకాఏకిని ఒకేసారి ఇస్తామనేటువంటి మాట, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామనేటువంటి విషయం, అదేవిధంగా మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి గ్యాస్ పెంపుదల దాన్ని తగ్గించే విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటువంటి విషయం వారందరూ తెలుసుకుని చాలా ఆనందంతో మమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా సాదర స్వాగతం లభించింది. అందరూ కూడా ఆనందంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కంటే మెరుగ్గా, మంచిగా చేయడానికి మా ఉమ్మడి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అందువల్ల అందరినీ కూడా మరొకసారి ముకుళిత హస్తాలతో కోరుకుంటున్నాను. ఇవాళ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి నా గుర్తు గాజు గ్లాసు, అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారి గుర్తు కమలం, ఈ రెండింటి మీద ఓటేసి అఖండ మెజార్టీతో నెగ్గించవలసిందిగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి నేతృత్వంలో మేము నియోజకవర్గంలోని 56 గ్రామాల్లో కూడా పర్యటించాం. అన్ని చోట్ల కూడా ప్రజలను కలిసి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పాం. బూరుగుపల్లి శేషారావు గారు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిపోయిందనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశానికి ఇంకా కొబ్బరికాయ కొట్టారు, కానీ దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళారు. చిన్నకాశీ రేవుకు సంబంధించినటువంటి ఆ రోడ్డు విషయంలో కానీ, బ్రిడ్జ్ విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రారంభాలు అయితే కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేస్తున్నారు, కానీ దానికి మనకు తెలిసినంత వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చూపించి మనకి అది అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఫైనాన్షియల్ శాంక్షన్ ఎక్కడ ఉంది అనేటువంటి మాట అడుగుతాం. మనకి ఫైనాన్షియల్ శాంక్షన్ ఏర్పడి టెండర్ పిలిస్తేనే అది కార్యక్రమం ప్రారంభమైనట్టు. అది ఎక్కడా కూడా వీళ్ళు చేయటం లేదు. ఊరికే కంటి తుడుపుగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసేటువంటి పని చేస్తున్నారు తప్పితే ఏ రకంగానూ వాళ్ళు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు. నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి ముఖ్యంగా కావాల్సిన మంచినీరు ఏదైతే కావాలన్నారో గోదావరి నీరుని దాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ 20వ వార్డు జ్యోతి కాలనీలోకి వచ్చేటప్పటికి డ్రైన్ల విషయం కానీ ఎప్పటి నుంచో అక్కడ స్థానికులు కోరుతా ఉన్నారు. డ్రైన్లు సరిగ్గా లేవు, నీళ్లు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, మురుగునీరు వల్ల దోమలు వస్తున్నాయి, ఇవన్నీ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట చెప్పినా డ్రైన్లు బాగు చేయలేదు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఆ కమ్యూనిటీ హాల్ని నేను ఒకటే మనవి చేస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇక్కడ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తూ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికే ఈ ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తుందనే మాటని మేము ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.